స్వరంగా మారగలదా? అంటే ఎవరైనా మౌనంగా ఉంటే వాళ్ళు ఓడిపోయారోనో, లేక పరిస్థితులకు భయపడ్డారోనో మనం సాధారణంగా అనుకుంటాం గదా! అవును. సాధారణంగా సమాజంలో ఉండే నమ్మకం అదే. ఎగ్జాక్ట్‌లీ. మాటలు కరువైనప్పుడు మనిషి నిశ్శబ్దంగా ఉండిపోతాడని మనం అనుకుంటాం. కానీ మన ముందున్న మూలాలు ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెడుతున్నాయి. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణ ఆ నమ్మకాన్ని పూర్తిగా సవాల్ చేయబోతోంది. నిజమే. ఎందుకంటే మనం మాయా యాంజెలో జీవితాన్ని కేవలం ఒక రచయిత్రి జీవిత చరిత్రలా చూడటం లేదిక్కడ. కరెక్ట్. ఒక మనిషి పొందిన గాయం, అనుభవించిన సుదీర్ఘమైన మౌనం ఆహ్, ఎలా ఒక అద్భుతమైన స్వరంగా, ఆత్మ గౌరవంగా రూపాంతరం చెందాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇక్కడ మనల్ని వెంటాడే ఒక గొప్ప ప్రశ్న ఉంది. అదేంటంటే, బాధ మనిషిని శాశ్వతంగా విరగొట్టగలదా? లేక అదే బాధ ఒకరోజు ప్రపంచాన్ని నిలబెట్టే ఒక దృఢమైన స్వరంగా మారగలదా? ఈ ప్రశ్నకు మాయా యాంజెలో జీవితం ఒక సిద్ధాంతంలా కాకుండా ఒక జీవన సాక్ష్యంలా నిలుస్తుందని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. వావ్! జీవన సాక్ష్యం. భలే పదం వాడారు. అవునండి. గతమనేది మనిషిని తీవ్రంగా ప్రభావితం చెయ్యవచ్చు. కాని ఆ గతం మనిషిని శాశ్వతంగా నిర్వచించదు అని ఆమె జీవితం నిరూపించింది. అంటే భరించలేని గతం తాలూకు భారం ఉన్నప్పటికీ మన ఉనికిని మనం మళ్ళీ నిర్మించుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. ఈ ప్రయాణాన్ని గమనిస్తే మనకు ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది కానీ అసలు ఆ మౌనం ఎక్కడ మొదలైంది అని తెలుసుకోవాలి కదా. ఆమె పుట్టుకతోనే మౌనంగా లేరు. అవును. పుట్టుకతో వచ్చిన మౌనం కాదు అది. ఎగ్జాక్ట్లీ. ఈ మూలాలను పరిశీలిస్తే 30-40ల దశకంలో అమెరికాలో ఉన్న తీవ్రమైన వర్ణ వివక్ష, సామాజిక అవమానాలు కనిపిస్తాయి. దానికి తోడు ఆమె కుటుంబంలో జరిగిన విరామాలు, చిన్న వయస్సులోనే ఆమె ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన భావోద్వేగ, శారీరక గాయాలు ఆమెను ఒక సుదీర్ఘమైన మౌనంలోకి నెట్టేశాయనుంది. ఉమ్, 7 సంవత్సరాల వయసులో ఒక చిన్నారి దాదాపు 5 ఏళ్ల పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోవడం అంటే అది సాధారణ విషయం కాదు కదా. అసలు ఒక పసిపిల్లకి తన గొంతు అంటే అంత భయం ఎందుకు పుడుతుంది? ఇక్కడే మనం ఆ గాయం యొక్క లోతును అర్థం చేసుకోవాలి. ఆ మౌనం వెనుక ఉన్న మానసిక స్థితిని చూడాలి. ఆ చిన్నారి వయసులో ఆమె ఒక అత్యంత క్రూరమైన హింసకు గురయ్యారు. అవును, మూలాల్లో అది చాలా స్పష్టంగా ఉంది. ఆ తర్వాత ఆ విషయాన్ని బయటపెట్టినప్పుడు దానికి కారణమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఒక 7 ఏళ్ల పసిపిల్ల మనస్సు ఆ సంఘటనను ఎలా అర్థం చేసుకుంటుందో ఒకసారి ఆలోచించండి. ఓ, అంటే తన వల్లే ఆ హత్య జరిగిందని ఆ పసిపిల్ల అనుకుందా? అచ్చంగా అదే జరిగింది. నా వాయిస్ వల్ల ఒక మనిషి చనిపోయాడు. నా గొంతు ఒక ప్రాణాంతకమైన ఆయుధం. నేను మాట్లాడితే ఎవరికైనా ప్రమాదం అనే ఒక భయంకరమైన అపరాధ భావన ఆ పసి మనసులో నాటుకుపోయింది. మై గాడ్! అవును, ఆమె మాట్లాడటం మానేసింది. బయట ప్రపంచం మీద కోపంతో కాదు, తన గొంతు వల్ల ఇంకెవ్వరికీ హాని జరగకూడదనే ఒక తీవ్రమైన భయంతో. అంటే ఆమ్, తన స్వరం ఒక ఆయుధం అని, అది ఇతరుల నాశనం చేస్తుందని ఆ పసిపిల్ల నమ్మిందనమాట. ఇది నిజంగా గుండెను పిండేసే నిజం. ఇక్కడే నాకు మూలాల్లో ఉన్న ఒక ఆశ్చర్యకరమైన పోలిక తట్టింది. ఏంటది? ప్రపంచమంతా ఆ అమ్మాయిని చూసి ఈమెకు మాటలు రావు, ఇదొక శూన్యమనుకుంది. కాని ఈ మూలాల్లో ఆ మౌనాన్ని శూన్యమనలేదు. దాన్ని మనసు తనను తాను కాపాడుకునే ఒక గర్భగృహమని వర్ణించారు. అవును, ఆ పదం చాలా బరువైనది, అలాగే లోతైనది కూడా. కదా. శూన్యమంటే ఏమీ లేకపోవడం. కానీ గర్భగృహమంటే ఏదో కొత్తది ప్రాణం పోసుకునే సురక్షితమైన ప్రదేశం. ఈ 2 పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఆ నిశ్శబ్దం లోపల ఒక రచయిత్రి ప్రాణం పోసుకుంటుందా? ఖచ్చితంగా. బయటికి మాట్లాడటం మానేసినప్పుడు ఆమె వినడం ప్రారంభించారు. అది మామూలు వినడం కాదు సుమా, చాలా సూక్ష్మమైన పరిశీలన. అంటే చుట్టూ జరిగే విషయాలను గమనించడం లాంటిదా? అంతకంటే ఎక్కువే. చుట్టూ ఉన్న మనుష్యుల ప్రవర్తనలను, వారు వాడే పదాలను, ఆ పదాల వెనుక ఉన్న ఉద్వేగాలను ఆమె లోతుగా గమనించారు. ఆ మౌనం అనే సురక్షితమైన కోటలో ఆమె మనసు ఒక గొప్ప రచయిత్రిగా రూపాంతరం చెందుతూ వచ్చింది. వావ్! జ్ఞాపకాలు పరిపక్వత చెందడానికి, భాషపై ఒక విపరీతమైన గౌరవం మొలకెత్తడానికి ఆ నిశ్శబ్దమే ఒక వేదికగా మారింది. అందుకే అది శూన్యం కాదు, రాబోయే ఒక మహత్తరమైన స్వరానికి ప్రాణం పోస్తున్న గర్భగృహం అంటారు. అర్థమవుతుంది. కానీ ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఒక గర్భగృహంలాంటి మౌనంలో ఉండిపోవడం సురక్షితంగానే అనిపించవచ్చు.
కాని 5 ఏళ్లపాటు ఒక్క మాట కూడా మాట్లాడనొక అమ్మాయి అకస్మాత్తుగా ఒక్కరోజు ఎలా మాట్లాడటం మొదలుపెడుతుంది? అదే ఇక్కడ మలుపు. తనంతట తానుగా బయటికి రాలేదు. అవును, ఎవరైనా వచ్చి మాట్లాడు అని బలవంతం చేస్తే వచ్చేది కాదు కదా ఈ మార్పు. ఆ తలుపు తట్టడానికి ఒక సరైన స్పర్శ అవసరం. ఆ స్పర్శ మిసెస్ బెర్తా ఫ్లవర్స్ రూపంలో దొరికిందని మూలాలు చెబుతున్నాయి. అసలామె ఏం మాయ చేశారు? మిసెస్ బెర్తా ఫ్లవర్స్ చేసింది మాయ కాదు, ఒక అద్భుతమైన మార్గదర్శకత్వమని చెప్పాలి. ఆమె మాయా యాంజెలోను బలవంతంగా మాట్లాడించలేదు. మరేం చేశారు? బదులుగా ఆమెను తన ఇంటికి ఆహ్వానించి మెల్లగా సాహిత్యాన్ని పరిచయం చేశారు. పుస్తకాల్లోని కవిత్వాన్ని, కథలను పెద్దగా చదివి వినిపించారు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. చెప్పండి. మిసెస్ ఫ్లవర్స్ ఆమెతో ఒక మాట చెప్పారు. పదాలు కేవలం కాగితం మీద ఉన్న అక్షరాలు మాత్రమే కాదు. వాటికి ఒక అర్థం రావాలంటే ఒక మనిషి గొంతు వాటిని పలకాలి. మనిషి స్వరం తగిలినప్పుడే ఆ అక్షరాలకు ప్రాణం వస్తుంది అని. వావ్! మనిషి స్వరం తగిలినప్పుడే అక్షరాలకు ప్రాణం వస్తుంది. అవును. ఈ ఒక్క వాక్యం ఆ చిన్నారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అంటే తన గొంతు ప్రాణాలు తీసే ఆయుధం కాదు, ప్రాణం పోసే జీవశక్తి అని ఆ గురువారకు అర్థమయ్యేలా చేశారన్నమాట. ఇది నిజంగా రోమాలు నెక్కబొడుచుకునే క్షణం. నిజమే కదా? అవునండి. ఒక గురువు కేవలం పుస్తకాల్లోని జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వలేదిక్కడ. ఆ జ్ఞానాన్ని పలికే ధైర్యాన్ని, ఆ మాటల వెనుక ఉండే ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చారు. బాధని కేవలం భరించడం కాదు, ఆ బాధకొక గౌరవప్రదమైన రూపాన్నివ్వడం ఎలాగో నేర్పించారు. ఎగ్జాక్ట్లీ, అదే ఇక్కడ అసలైన మలుపు. తన గొంతు మీద తనకున్న భయాన్ని పోగొట్టి భాషను ఒక సాధనంగా మలుచుకునేలా మిసెస్ ఫ్లవర్స్ దారిచూపారు. ఆ క్షణంలో మాయా ఆంజెలోకు ఒక మాధ్యమం దొరికింది. తన గాయాన్ని, తన అనుభవాలను ప్రపంచానికి అర్థమయ్యేలా, అదే సమయంలో తన ఆత్మగౌరవం చెక్కు చెదరకుండా చెప్పగలిగే ఒక శక్తివంతమైన సాధనం దొరికింది. గ్రేట్! అయితే ఈ పాయింట్ దగ్గర నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఒక పక్క తను భాషను, స్వరాన్ని తిరిగి కనుక్కుంది. బాగానే ఉంది. కాని మూలాలను ముందుకు చదివితే ఆమె అకస్మాత్తుగా నృత్యం చేయడం, పాడటం, రంగస్థలం మీద నాటకాలు వేయడం, జర్నలిజంలో పనిచేయడం కనిపిస్తోంది. అవును, ఆమె ప్రయాణం చాలా వైవిధ్యమైనది. అదే ఆశ్చర్యం. అక్కడ్నుండి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మాల్కమ్ ఎక్స్ లాంటి మహత్తర నాయకులతో కలిసి పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొనడం చూస్తున్నాం. అసలు ఒక నిశ్శబ్దమైన అమ్మాయి డాన్సర్గా మారడమేంటి? ఒక డాన్సర్ అమాంతం సామాజిక ఉద్యమకారినిగా ఎలా మారుతుంది? ఈ డాట్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి? ఇది చాలా సహజమైన ప్రశ్న. ఆ డాట్స్ ఎలా కనెక్ట్ అవుతాయంటే, 5 ఏళ్లపాటు కట్టలు తెంచుకోకుండా ఉన్న ఒక నది అకస్మాత్తుగా ఆనకట్ట తెగిపోతే ఎలా ఉప్పొంగుతుందో ఒకసారి ఊహించుకోండి. ఓ! అంటే అప్పటిదాకా ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటికి తన్నుకొచ్చాయా? అవును. మాయా ఆంజెలో తన స్వరాన్ని తిరిగి పొందిన తర్వాత కేవలం మాటలకే పరిమితం కాలేకపోయారు. ఆ నిశ్శబ్ద సమయంలో ఆమె గమనించిన లయ, మనుషుల కదలికలు, భావోద్వేగాలు అవన్నీ బయటికి రావడానికి ఆమెకు వివిధ మాధ్యమాలు అవసరమయ్యాయి. సో డాన్స్ అండ్ మ్యూజిక్ ఆ మాధ్యమాలన్నమాట. కరెక్ట్. క్యాలిప్సో డాన్స్, గానం, నాటకం ఇవన్నీ ఆమె లోపలి భావాలకు ఒక భౌతిక రూపాన్ని ఇచ్చాయి. మనిషి శరీరం ఎలా స్పందిస్తుందో, ఒక ప్రేక్షకుడి హృదయాన్ని ఎలా తాకాలో ఆమెకు ఈ కళలు నేర్పించాయి. అంటే తన లోపలి ఉద్వేగాలను వివిధ కోణాల్లో వ్యక్తపరచడానికి ఆ కళలన్నీ ఒక ప్రయోగశాలలాగా ఉపయోగపడ్డాయన్నమాట. మరి ఆ పౌరహక్కుల ఉద్యమం వైపు ఎలా వెళ్లారు? ఆమె తన కళ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న నల్లజాతీయులు పడుతున్న వేదనను గమనించారు. అప్పటికే అమెరికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పౌరహక్కుల ఉద్యమం రగులుతోంది. అవును, ఆ టైంలో సివిల్ రైట్స్ మూమెంట్ పీక్స్లో ఉంది గదా? అవునండి. మార్టిన్ లూథర్ కింగ్, మాల్కమ్ ఎక్స్ లాంటి వారి ఉపన్యాసాలు విన్నప్పుడు ఆమెకొక గొప్ప సత్యం బోధపడింది. ఏంటది? తాను చిన్నప్పుడు పడ్డ గాయం, అనుభవించిన వివక్ష కేవలం తన వ్యక్తిగత సమస్య కాదు, అది ఒక జాతి మొత్తం పడుతున్న సామాజిక గాయం అని ఆమె గ్రహించారు. అప్పటివరకు తన బాధను వ్యక్తపరచడానికి వెతుకుకున్న ఆమె స్వరం ఇప్పుడు సమాజం యొక్క బాధను వినిపించే ఒక సామాజిక స్వరంగా పరిణామం చెందింది. అద్భుతం! తన వ్యక్తిగత గాయం సమాజపు గాయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక భూతద్దంలాగా మారిందన్నమాట. ఈ అనుభవాలన్నింటి సమ్మేళనమే ఆమె ప్రపంచానికిచ్చిన అతిపెద్ద కానుక అని చెప్పొచ్చు. అదే ఆమె ఆత్మకథ, ఐ నో వై ద కేజ్డ్ బర్డ్ సింగ్స్. అవును, సాహిత్య చరిత్రలో అదొక మైలురాయి. ఈ పుస్తకం గురించి ఈ మూలంలో ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది.
ఇది ఎవరో జాలిపడాలని రాసిన పుస్తకం కాదని స్పష్టంగా చెప్పారు. దెబ్బతిన్న ఒక స్త్రీ ఆత్మగౌరవం, ఆమె మోసిన జ్ఞాపకాలు ఎలా ఉంటాయో నిర్భయంగా చెప్పిన ఒక సాక్ష్యమిది. ఇక్కడ నాకొక అద్భుతమైన వాక్యం గుర్తొస్తోంది. చెప్పిండి. నేను గాయపడ్డాను, కాని నేనే గాయం కాదు అని ఆమె అంటారు. దీని ఒక పోలికతో చెప్పాలంటే, మన జీవితం ఒక పుస్తకం అనుకుంటే, గాయమనేది అందులో ఒక అధ్యాయం మాత్రమే. చాలా చక్కటి పోలిక. ఆ ఒక్క అధ్యాయమే మన మొత్తం పుస్తకం అయిపోదు కదా. ఆ చీకటి అధ్యాయాన్ని దాటి మనం రాయాల్సిన అందమైన పేజీలు ఇంకా ఎన్నో ఉంటాయి అని ఆమె ఎంత ధైర్యంగా చెప్పారు. ఖచ్చితంగా. ఒక అధ్యాయాన్ని మొత్తం పుస్తకంగా భావించకూడదనే మీ పోలిక ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. అప్పటివరకు నల్లజాతి మహిళలు తమ జీవితాల గురించి, ముఖ్యంగా తమ ఎదుర్కొన్న లైంగిక దాడులు, వర్ణవివక్ష గురించి ఇంత బహిరంగంగా మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువ. అవును, ఆ రోజుల్లో అదొక టాబూ కదా. నిజమే. ఆ పుస్తకం ద్వారా ఆమె కేవలం తన కథను చెప్పలేదు, యుగయుగాలుగా గొంతు నొక్కబడిన ఎంతోమంది మహిళల మౌనానికి ఒక భాషనిచ్చారు. సమాజం సాధారణంగా బలమంటే ఏడవకుండా ఉండటం, కన్నీళ్లను దిగమింగుకొని కఠినంగా మారడం అని నమ్ముతోంది కదా. అవును, స్ట్రాంగ్గా ఉండడమంటే రాయిలా ఉండటం అనుకుంటారు. కాని ఈ రచన ద్వారా ఆమె బలానికి ఒక కొత్త నిర్వచనమిచ్చారు. బలానికి కొత్త నిర్వచనమా? అదెలా? అంతటి దారుణమైన గాయాలకు గురైన తర్వాత మనిషి రాయిలా మారిపోవడం చాలా సులభం. కాని ఎన్ని గాయాలైనా సరే తనలోని మృదుత్వాన్ని, దయను, మనిషిత్వాన్ని కోల్పోకుండా నిలబడటమే అసలైన బలం అని ఆమె నిరూపించారు. వావ్! ప్రపంచం ముందు నిలబడి దయను అడుక్కోలేదు, తన సత్యాన్ని అత్యంత హుందాగా, ఆత్మగౌరవంతో నిలబెట్టారు. గాయపడిన తర్వాత కూడా మృదుత్వాన్ని కోల్పోకపోవడమే అసలైన బలం. ఎంత గొప్ప మాట! కాని ఇదంతా వింటుంటే ప్రస్తుత సమాజం గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకని? ఈ రోజుల్లో సోషల్ మీడియా చూసినా, బయట ప్రపంచం చూసినా అంతా ఒక టాక్సిక్ పాజిటివిటీ కనిపిస్తోంది కదా. ఎవరికి ఎంత బాధున్నా సరే ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, బలంగా ఉన్నట్లు నటించాలి అన్నట్లు ఒక ముసుగు వేసుకుంటున్నారు. అవును, ఆ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉందిప్పుడు. ఏడవడం లేదా బాధను వ్యక్తపరచడం ఒక బలహీనతగా మారిపోయిన ఈ కాలానికి దశాబ్దాల క్రితం జరిగిన మాయా ఆంజెలో జీవిత ప్రయాణం నేర్పే సున్నితమైన పాఠాలేమిటంటారు? ఈనాటి తరానికి మాయా ఆంజెలో జీవితం ఇచ్చే అతి పెద్ద పాఠం అదేనండి. గాయముందని, అందులో నొప్పి ఉందని అంగీకరించడంలో ఎలాంటి బలహీనత లేదు. నిజమే. మనమా గాయాన్ని దాచిపెట్టే కొద్దీ మన అసలు స్వరాన్ని మనమే నొక్కేసినట్లవుతుంది. తన గాయాన్ని ప్రపంచానికి చెప్పడం ద్వారా ఆమె తన కథపై, తన జీవితంపై తనకుండే పూర్తి హక్కును తిరిగి పొందారు. అంటే తన నెరేటివ్ని తనే కంట్రోల్ చేసుకున్నారు. ఖచ్చితంగా. ఆమె స్వరం ఏకకాలంలో మృదువుగానూ ఉంటుంది, గంభీరంగానూ ఉంటుంది. అందులో కవిత్వం ఉంటుంది, అలాగే చరిత్ర తాలూకు పచ్చి నిజాలు ఉంటాయి. నిజాయితీగా మన కథను మనం ఎవరిమీదా విద్వేషం లేకుండా చెప్పగలిగినప్పుడు అది వింటున్న మరొకరికి ఎక్కడో ఒక చోట అది స్వస్థతనిస్తుంది. కరెక్ట్. ఒకరి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇంకొకరికి హీలింగ్ లాగా పనిచేస్తుంది. అవును, మన గాయం మరొకరికి మార్గదర్శకమవుతుంది. అంటే బాధ అనేది మనిషికి ముగింపు కాదు. ఒక మనిషి జీవితంలో చీకటి రోజులు ఉండొచ్చు, కానీ సరైన ఆలోచన, ఆత్మగౌరవం ఉంటే పూర్తిగా నశించిపోయింది, ఇక ఈ మనిషి పనైపోయిందనుకున్న స్వరం కూడా తిరిగి ఎంతో శక్తివంతంగా పుడుతుందని చెప్పొచ్చు కదా. ఏమాత్రం సందేహం లేదు. ఈ విశ్లేషణ నిజంగా ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ఆశను తట్టిలేపుతోంది. మౌనానికి, గాయానికి, గౌరవానికి మధ్య జరిగిన ఈ ప్రయాణం మనల్ని కట్టిపడేసింది. ఈ అద్భుతమైన జీవిత కథను మాటల్లో విన్న తర్వాత నాకనిపించేదొక్కటే. ఏంటది? ఈ జీవితాన్ని కేవలం అక్షరాల్లోనే కాదు, నాదంలో కూడా అనుభూతి చెందాలి. ఈ జీవితాన్ని పాట రూపంలో కూడా జీవిత స్వరలహరిలో వినవచ్చు. మాయా అంజెలో నిశ్శబ్దం, ఆమె మోసిన గాయం, తిరిగి పొందిన గౌరవం, ఇవన్నీ ఆ పాత్రలు ఒక అందమైన లయలా వినిపిస్తాయి. ఆ స్వరయాత్రను పాట రూపంలో కూడా తప్పక ఆస్వాదించడం ఒక మంచి అనుభూతినిస్తుంది. ఖచ్చితంగా అండి. ఇక ఈ చర్చను ముగించే ముందు ఈ ప్రయాణాన్ని గమనించిన ప్రతి ఒక్కరూ తమలో తాము ఆలోచించుకోవడానికి ఒక లోతైన ప్రశ్నను వదిలివెళుతున్నాను. చెప్పండి. ఒకవేళ మన జీవితంలో మనకు ఎదురయ్యే మౌనమనేది మనం భయపడుతున్నట్లు ఒక ఓటమి లేదా ముగింపు కాకుండా మన నిజమైన స్వరాన్ని, మన అసలైన బలాన్ని నిర్మించుకోవడానికి ప్రకృతి స్వయంగా మనకిస్తున్న ఒక పవిత్రమైన గర్భగృహమైతే, ఆ నిశ్శబ్దాన్ని మనం ఎంత గౌరవంగా, ఎంత బాధ్యతగా వాడుకోవాలి. వావ్! ఈ ప్రశ్న నిశ్శబ్దాన్ని చూసే మన కోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది. గొంతు ప్రాణాలు తీసే ఆయుధం అనుకున్న భయం దగ్గర నుండి
అదే గొంతు లక్షలాది మందికి ప్రాణం పోసే స్వరమయ్యేంత వరకు మనం